పులివెందుల అంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత కోపం కక్ష అని ప్రశ్నించారు వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని. మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే కోరడం చాలా విడ్డూరంగా ఉందన్నారు రజని. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు విడుదల రజని. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు అన్నారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. 108, 104 సేవలు ప్రజలకి అందడం లేదు అంటున్నారు రజని. వైసీపీ హయాంలో ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలనుకున్నాం. మెడికల్ కాలేజీలపై ఇప్పుడు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు విడుదల రజని. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. ఇక ఆరోగ్య ఆసరాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఊసేలేదని చెప్పొచ్చు. ఇక నెట్వర్క్ హాస్పిటల్లో పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు. ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి. కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు.